ఫ్రెండ్స్, సో మనకు బాడ్ మాస్. సో బాడ్ మాస్లో నుంచి మనకు రైల్వే అండ్ గ్రూప్ డి ఎగ్జామ్లో మనకు ఖచ్చితంగా ఒక మార్క్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాత రీజనింగ్లో ఇంకో కూడా ఇట్లాంటి ఇదే మోడల్ వస్తుంది. సో దానికి ఒక మార్క్ వస్తుంది. అంటే నువ్వు బాడ్ మాస్ కనుక నువ్వు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే 2 మార్కులు నీ జేబులో ఉన్నట్టే. బాడ్ మాస్ అంటే ఏంటిది? బాడ్ మాస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ ఉన్నటువంటి అక్షరాలు బి, ఓ. సో బి అంటే బ్రాకెట్స్ అనమాట, ఓ అంటే హాఫ్, సో డి అంటే డివిజన్లా డి అక్షరం మొదటిది, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్స్ట్రాక్షన్. ఉదాహరణకు 10/5 ఇంటూ 2 ఉన్నది. సో దీంట్లో ఇట్లాంటి మనకు అంటే ఒకటేసారి మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఇంటూ డివైడెడ్ బై ఇస్తే ఏది ఫస్ట్ చేయాలి, ఏది సెకండ్ చేయాలని చెప్పేది బాడ్ మాస్ ఫ్రెండ్స్. ఏది ఫస్ట్ చేయాలి, ఏది సెకండ్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే బ్రాకెట్స్ కంప్లీట్ చేయాలి. సో ఏ బ్రాకెట్లలో ఫస్ట్ ఈ చిన్న బ్రాకెట్కు ప్రయారిటీ ఇవ్వాలి ఫ్రెండ్స్, దీన్ని కంప్లీట్ చేయాలి. సో ఆ బ్రాకెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఈ బ్రాకెట్కి ప్రయారిటీ ఇవ్వాలి. సో ఆ బ్రాకెట్ అయిపోయిన తర్వాత లాస్ట్కు ఈ బ్రాకెట్లో ఉన్న వాటిని చేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఎప్పుడన్నా ఆఫ్ వస్తే ఆఫ్కి ఫస్ట్ మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఆఫ్ అంటే అర్థం ఏంటిది? ఆఫ్ అంటే ఇంటూ అని అర్థం. ఆఫ్ అంటే అర్థం ఏంటిది? ఆఫ్ అంటే ఇంటూ అని అర్థం, గుర్తుపెట్టుకోరు. తర్వాత ఎప్పుడైనా కానీ మనకు లెక్కలలో 5 ఇంటూ 2 తర్వాత డివైడెడ్ బై 2 -3 ప్లస్ 2 ఉందనుకో. సో దీంట్లో దేనికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఫస్ట్ ఏజ్ చేయాలనే డౌట్ వస్తే ఫస్ట్ మనం చేయాల్సింది డివిజన్ ఫస్ట్ చేయాలి ఫ్రెండ్స్. భాగారం ఫస్ట్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ గుణకారం సెకండ్ చేయాలి, తర్వాత అడిషన్ కూడిక తర్వాత చేయాలి, తర్వాత సబ్స్ట్రాక్షన్ మైనస్ అనేది లాస్ట్కి చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇదే అనమాట బాడ్ మాస్ అంటే. ఏం లేదు, ఏది ఫస్ట్ చేయాలి ఏది తర్వాత చేయాలని చెప్పేదే బాడ్ మాస్ అనమాట. ఎందుకంటే ఒకసారి ఒకదాన్ని ఫస్ట్ చేసి ఇంకోదాన్ని ఫస్ట్ చేసి అంటే మనం ఫస్ట్ చేస్తున్నామంటే దానికి ఒక రూల్ ఉండాలి. ఏ రూల్ ఫాలో కావాలి మనం? ఈ బాడ్ మాస్ అనేటటువంటి రూల్ మనం ఫాలో కావాలి. ఇది ఫాలో కాకుండా మనం చేసినామనుకో ఆన్సర్లు డిఫరెంట్, ఒకటే ప్రాబ్లంకి డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అందుకనే సో ఈ రూల్ ఫాలో కావాలి. ఫస్ట్ మనం ఎప్పుడైనా ఏం చేయాలి? డివిజన్ అంటే భాగారం ఫస్ట్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ గుణకారం చేయాలి, తర్వాత అడిషన్ అంటే కూడిక చేయాలి, కూడిక తర్వాత మైనస్ తీసివేత చేయాలి ఫ్రెండ్స్. సో మనకు 2022లో గ్రూప్ డిలో వచ్చినటువంటి ఒక ప్రశ్న తీసుకుందాం. ఇవన్నీ చాలా చిన్న ప్రశ్నలు, ఓకేనా? తీసుకొని చూద్దాం అసలు ఏం ఆన్సర్ వస్తుంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు ఫ్రెండ్స్. సో ఇవి ప్రాబ్లమ్స్ ఇట్లానే వస్తాయి మనకు, ఎందుకంటే ఇట్లా ఉంటాయి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. బ్యాంక్ ఎగ్జామ్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సేమ్ గ్రూప్ డిలో కూడా కొంచెం టఫ్ చేద్దామని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. సో ఇది ఎంత ఉన్నాడు? 54.36 ఇంటూ 0.4 ఇచ్చిండు. తర్వాత 0.256 అన్నాడు, ఓకేనా? డివైడెడ్ బై √121 అని చెప్పింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు 54.36 అంటే మనం ఏం చేస్తాం? 54.36 చేస్తాం. అట్లా అవసరం లేదు ఫ్రెండ్స్, దీన్ని 54 చేసుకోవాలి, ఓకేనా? సో మనకు బ్రాకెట్లలో ఏ బ్రాకెట్ ఫస్ట్ చేయాలని చెప్పి ఇగో ఈ బ్రాకెట్ ఫస్ట్ చేయాలి. ఈ బ్రాకెట్ తర్వాత ఏం చేయాలి? ఈ బ్రాకెట్. సో ఇక్కడ చూస్తే మనకి ఎన్ని బ్రాకెట్లు ఉన్నాయి? సో ఈ లోపల ఉన్న బ్రాకెట్ ఫస్ట్ చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా? ఈ బ్రాకెట్ ఫస్ట్ చేయాలంటే ఆ బ్రాకెట్ ఉన్నది ఫస్ట్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? ఇది చేయాలి, అంటే ఇది మొత్తం చేయాలి. దాని తర్వాత ఇగో పెద్ద బ్రాకెట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేద్దాం? 54 ఇంటూ ఈ బ్రాకెట్ చేయాలి కాబట్టి 0.4 చేద్దాం. ఇక 54.04 వదిలేద్దాం మనం. సో 4 16, ఇక్కడ 1, 5 20 ప్లస్ 1 21, 21.6 వచ్చింది ఫ్రెండ్స్. దీనికి ఏం చేయమన్నాడు? 0.25 యాడ్ చేయమన్నాడు. సో మీరు ఏం చేయాలంటే కొంచెం మీరు నాలెడ్జ్ ఉపయోగిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్, పెద్ద ఎక్కువ ఆలోచన అవసరం లేదు. సో ఏం చేద్దాం చూడండి ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఈడేమని ఉండే? 54.36 ఉండే, ఓకేనా? 54.36 ఉండే. సరే మనం ఎంత తీసుకున్నాం? 54.36 చేసుకుంటే 36 ఉంటే ఛానల్ అవుతుందని చెప్పేసి ఏం చేసుకున్నాం మనం? ఓన్లీ 54 తీసుకోవడం అయితే జరిగింది. అంటే మనం ఏం చేసినాం? 0.36 తక్కువ తీసుకున్నాం. అంటే మనకు వచ్చేది ఏంటి? సంఖ్య ఏమొస్తుంది? ఆన్సర్ కొంచెం తక్కువ వస్తుంది, జర్రంత తక్కువ వస్తుంది, అది మనం చూసుకోవాలి. ఇప్పుడు ఏమొస్తుంది? 21.26 ప్లస్ 0.25. సో దరిదాపులో చేసుకుంటే ఎంత వస్తుంది? 21 పాయింట్ సంథింగ్ వస్తుంది ఫ్రెండ్స్.
21 పాయింట్ సంథింగ్ అంటే మనకు కొంచెం తక్కువ వస్తుంది కాబట్టి దాన్ని ఏం చేస్తానంటే 22 లెక్క రాసుకుంటున్నాం. ఇది మొత్తం చేస్తే నాకు ఆన్సర్ ఎంత వచ్చింది? 22 వచ్చింది. సో డివైడెడ్ బై √121. సో 121 యొక్క నీ అండర్ రూట్ చేస్తే ఎంత? 11. ఎందుకంటే 11 స్క్వేరే ఇది వచ్చింది. దీని ఏమో రాసుకోవచ్చు, 11 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇది క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది? 11 వస్తుంది. ఏమొచ్చింది? 22. ఇది చేస్తే 11 వచ్చింది. 22 డివైడెడ్ 11. 11 కొట్టేస్తే 11 2. సో మనకు కావాల్సిన ఆన్సర్ 2. సో డి అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇట్లా చూడాలి మనం. సో కొంచెం మనం నాలెడ్జ్ ఉపయోగించి కొంచెం మైండ్ షార్ప్గా పనిచేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఒక ప్రాబ్లం ఇచ్చింది మనకు, రెండో ప్రాబ్లం ఇచ్చింది. సో ఇవన్నీ ఇచ్చిండు. దీని ఆన్సర్ ఎంత అంటున్నాడు. మనం ఒక రూల్ చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? బాడ్ మాస్ అనే ఒక రూల్ చదువుకున్నాం. ఈ రూల్ ప్రకారం ఏం చేయాలి? ఫస్ట్ బ్రాకెట్లు ఉన్నది ఫస్ట్ చేయాలి. వీళ్ళు ఎన్ని బ్రాకెట్లు ఉన్నాయి? ఈ బ్రాకెట్లు ఉన్నది ఫస్ట్ చేయాలి ఫ్రెండ్స్. మరి ఈ బ్రాకెట్లో కూడా 2 గుర్తులు వచ్చినాయి, ఒకటి మైనస్ వచ్చింది, ఒకటి ఇంటూ వచ్చింది. సో మన రూల్ ప్రకారం ఏం చేయాలి? ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత అడిషన్ చేయాలి, తర్వాత సబ్స్ట్రాక్షన్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? సో ఇందులో ఏముంది? మైనస్ ఉంది, ఇంటూ ఉంది. సో మైనస్ ఇంటూ అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఇంటూ ఉన్నది ఫస్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో మన ప్రధాన ఇంటూ చేయాలి. ఇంటూ తర్వాతనే మైనస్ వస్తుంది, లాస్ట్కి మైనస్. ఫస్ట్ ఇంటూ చేద్దాం. ఇంటూ చేస్తే ఎంత? 3 × 4 ఎంత అవుతుంది? 12 అవుతుంది. సో 12. సో 12లోకి వెళ్ళి ఈ 12 పోతుంది. 12 పోతే 0 అవుతుంది ఫ్రెండ్స్. 5 ప్లస్ బ్రాకెట్లో ఉన్నది అయిపోయింది, బ్రాకెట్లో ఉన్నది చేస్తే 0 వచ్చింది. నెక్స్ట్ -6 డివైడెడ్ బై 2. సో ఇప్పుడు ఏం చేయాలి? మనకు ఫస్ట్ ఏం చేయాలి? భాగారం చేయాలి. ఎప్పుడైనా కానీ భాగారం ఫస్ట్ చేయాలి. సో భాగారం అంటే ఇవి 2 ఫస్ట్ చేయాలి. చేస్తే 2 ఎక్కలు కొట్టేస్తే 2 3. సో మనకి ఏమొచ్చింది? 5 + 0. 5 + 0 అంటే 0 అవుతుంది. సో ఇదేమొచ్చింది? -3. 5 3 పోతే ఎంత వస్తుంది? 2 వస్తుంది. సో ఇదే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఫ్రెండ్స్. ఇట్లాంటి లెక్కలు ఇస్తాడు. ఇట్లాంటి లెక్కలు ఇచ్చినప్పుడు ఏం కన్ఫ్యూజ్ కావద్దు, చాలా ఈజీగా ఉంటాయి ఇట్లాంటి ప్రాబ్లమ్స్. బాడ్ మాస్ అంటేనే ఈజీగా ఉంటాయి. సో దీంట్లో ఏం ప్రాబ్లం కన్ఫ్యూజ్ కావద్దు ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఏం చేసి నేను హాఫ్ అని ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకేనా? సో హాఫ్ అని ఇస్తే ఏం చేయమని చెప్పిన నేను? ఇంటూ పెట్టుకోవాలి. 6 × 7. హాఫ్ అంటే ఏం పెట్టమని చెప్పిన నేను? హాఫ్ అంటే ఇంటూ పెట్టుకోవాలి. ఓకేనా? 7 × 7 డివైడెడ్ బై 8. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? సో ఈ బ్రాకెట్ అయిపోయింది, హాఫ్ అయిపోయింది, బ్రాకెట్ కూడా అయిపోయింది. దాని ముంగట ఏముంది? ఇంకొకటి బ్రాకెట్ 6 ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? సో దీనికి ఒక బ్రాకెట్ ఉన్నది, ఇది మీసాల బ్రాకెట్ అంటాం. ఓకేనా? ఈ బ్రాకెట్ ఉన్నది. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఇవన్నీ ఇంటూలే ఉన్నాయి, ఇక అన్నీ ఇంటూలే ఉన్నాయి. సో డైరెక్ట్ కొట్టేయచ్చు మనం. సో 2 ఎక్కలు కొట్టేద్దాం. 2 4 2 3. మళ్ళీ 2 ఎక్కలు కొట్టేద్దాం. 2 3 2 2. చేస్తే ఏమొచ్చింది? 3 పైన గుణించాలి. 3 3 9 అంటే 9/2 వచ్చింది ఫ్రెండ్స్. ఇది మొత్తం చేసి పడేసినాం. ఇప్పుడు 9/2 వచ్చింది. ఏమొచ్చింది? 39 డివైడెడ్ బై 9/2. ఇప్పుడు ఉన్నప్పుడు ఏమైంది అంటే ఇది 39 అట్లనే ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ ఇట్లాంటి భిన్నం వచ్చిన దానికి ఏమైంది అంటే తల కింద అవుతుంది. 9/2 కాస్త ఏమైంది అంటే 2/9 అవుతుంది ఫ్రెండ్స్. ఏ ఎక్కలు పోతాం? 3 ఎక్కలు పోతాం. 3 ఎక్కలు 3 3 3 ఎక్క 3 3 3 13 × 2 అంటే ఏమొస్తుంది? 26/3. సో 26/3 ఆన్సర్. సో 26/3 అంటే ఈ ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చి మనం ఏం చేస్తామంటే కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చి మనం బాగా కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. మనం దేనికి భయపడదు, జాగ్రత్తగా చూసుకొని చేయాలి ఫ్రెండ్స్. ఏమంటుండే ఇంగ్లీష్లో ఒకసారి చదువుతాం. ప్లస్ అంటేనట ఇంటూ అట, ఇంటూ అంటేనట డివైడెడ్ బై అట, డివైడెడ్ బై అంటే మైనస్ అట, మైనస్ అంటే ప్లస్ అట. సో దీని ఇట్లా అయితే కింద ఇచ్చిన సమీకరణం వాల్యూ ఎంత అంటున్నాడు. సో దీనికి కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా, ఎందుకంటే ఇట్లాంటి వాటిల్లో మనం తప్పులు చేసేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేసిన ఇక్కడ మైనస్ వచ్చింది ఫ్రెండ్స్. మైనస్ అంటే ఏందో చూడమన్నాడు. ఇప్పుడు చూడు, ఇక్కడ రాసిన ఏమో రాసినాం? మైనస్ అంటే ప్లస్. సో ఇక్కడ మైనస్ అంటే మైనస్ కాదు, దాని అర్థం ఏంటి? ప్లస్ అని రాసుకోవాలి. అయిపోయింది. ప్లస్ అంటే ప్లస్ వచ్చింది, ఇక్కడ ప్లస్ వచ్చింది, ఇక్కడ ప్లస్ వచ్చింది. ప్లస్ అంటే ఏంటిది? ప్లస్ అంటే ఏమి ఇచ్చిండు? ప్లస్ అంటే ఇంటనా ఆయన ఇచ్చిండు. ప్లస్ అంటే ఇంటూ. తర్వాత ఇంటూ వచ్చింది. ఇంటూ అంటే ఏంది? ఇంటూ అంటే డివైడెడ్ బై అని ఇచ్చిండు. తర్వాత డివైడెడ్ బై వచ్చింది. డివైడెడ్ బై అంటే ఏంది? మైనస్ అని ఇచ్చిండు. సో ఇప్పుడు మనం ఒకసారి మనం అలా మార్క్స్ల గుర్తులతో రాద్దాం. సో +3. సో ఇది కాదు కానీ ఇంటూ 10 డివైడెడ్ బై 5 -4. సో ఎప్పుడైనా కానీ మనకి ఏంది? బాడ్ మాస్ అనేటటువంటి లేకుంటే
బాడ్మాస్ బాడ్మాస్ అంటే బాడ్మాస్ అనే రూల్ ఉంది. ఫస్ట్ ఏం చేయాలి, డివిజన్ భాగారం ఫస్ట్ చేయాలి. సో భాగారం ఫస్ట్ చేస్తే ఈ 2 ఫస్ట్ చేయాలి మనం. సో 5ను చేస్తే కొట్టేస్తే 2 వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఒక డివిజన్ అయిపోయింది అయ్యా. మిగిలింది ఏంటిది, ఇది మిగిలింది +3 ఇంటూ పైన 2 మిగిలింది, తర్వాత -4 మిగిలింది. నెక్స్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్ గుణకారం చేయాలి. ఈ 2 చేయాలి. ఏమొస్తుంది 999, గుణకారం చేస్తే 3 6 -4 6 -4, లేదంటే ఈ 2 కూడా అనేది తీసేసిన అయిపోతుంది. తీసేస్తే 2 వస్తుంది ఫ్రెండ్స్. 992కు +2 కలిపితే 1001. సో 1001 డి అనేది ఆన్సర్. సో ఇట్లాంటివి ఈ ప్రాబ్లమ్స్ ఇంకా ఇవి టఫ్ అనిపిస్తాయి కొంచెం. ఈ ప్రాబ్లమ్స్ ఏమనిపిస్తాయి అంటే బాగా టఫ్ అనిపిస్తుంటాయి. విచ్ 2 సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ కరెక్ట్ అంటే కింది ఏవో 2 గుర్తులను మార్చాలట ఫ్రెండ్స్. ఈ 2 గుర్తులను ఒకదానికొకటి అంటే ఈ గుర్తు తీసి ఈ గుర్తు అంటే ప్లస్ తీసి ఇట్లా ఈ గుర్తు దీని ప్లేస్లో ఇది దీని ప్లేస్లో ఇది ఇట్లా మారుస్తేనట ఈక్వేషన్ కరెక్ట్ అయిపోతుందట. ఇవి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఇట్లాంటి ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇంతనో మనం బాడ్మాస్ బాగా ప్రిపేర్ అయిపోతాం. ఇవి ఇచ్చే వరకాల కొంచెం ప్రాబ్లం డిఫికల్టీ ఇచ్చింది అని ఫీల్ అయిపోతుంటాం. సో దీనికి కూడా మనం ఒక చిన్న ట్రిక్ ఉన్నది. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోరు మీరు ఏంటంటే ఎప్పుడైనా కానీ భాగారం ఇచ్చేటప్పుడు భాగారందే చూసుకోవాలి. మనం మెయిన్గా భాగారందే చూసుకోవాలి. సో డివిజన్దే చూసుకోవాలి. డివిజన్ కాడ అనవసరమైనటువంటి నెంబర్లు ఇవ్వడు. అంటే ఉదాహరణకు 10 5 ఇచ్చిండు అనుకో, ఇస్తే 10 5 మధ్యలో ఏమొస్తుంది, డివిజన్ ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉంటుంది. ఒకవేళ 5 2 వచ్చింది అనుకో, ఈ రెండింటి మధ్యలో ఏ గుర్తు ఉంటుంది. సో ఈ భాగారం గుర్తు ఉండేటటువంటి అవకాశం తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు తక్కువ ఉంటుంది అంటే సో 5/2 చేసినాం, మనకి ఏమొస్తుంది 2.5 వస్తుంది. 5ను సగం చేస్తే 2 పాయింట్లలో వచ్చేటటువంటి ఆన్సర్లు ఎక్కువ రావు. వస్తాయి క్యాట్ లాంటి ఎగ్జామ్లలో వస్తాయి, కానీ మనకు గ్రూప్ డి లెవెల్లో అయితే ఇట్లాంటి క్వశ్చన్లకు ఆన్సర్ రావు. అందుకని ఇట్లాంటి పాయింట్లు రావు అన్నమాట. సో అందుకని ఏం చేయాలంటే మనం ఇట్లాంటివి చూసుకోవాలి. అంటే మనకు ఈ రెండింటికి మధ్యలో డివిజన్ అయితే ఆ 2 మధ్యలో భాగారం చేస్తే మనకు సంఖ్య వచ్చేటట్టే ఉంటుంది, కానీ పాయింట్లలో వచ్చేటట్టు ఉండదు. ఇది ఒక ట్రిక్ అనమాట. సో ఎట్లా ఇప్పుడు ఎందుకంటే ఇట్లాంటి ఇచ్చినానికి ఏం చేయాలి, ఇవన్నీ పెట్టి చూడాలి. సో ఫస్ట్ కాన్సెల్ చూడాలి. ఇప్పుడు మనకు ఏమన్నాడు 12 4 మన 12 4 అంటే 12 4 మధ్యలో భాగారం గుర్తు పెట్టాం అనుకో పోతుంది. అందుకని ఫస్ట్ ఇది చూద్దాం, ఎందుకో ఇది జర వర్కౌట్ అయ్యేటట్టు కొడుతుంది. చూద్దాం మైనస్ ఉన్న కాడ ఇది ఉన్న కాడ అన్నాడు కాబట్టి చూద్దాం. మనకేంటిది 13 + 6 / 12 -4 × 5 చేస్తే మనకు 4 రావాలట ఫ్రెండ్స్. ఓకేనా. సో మైనస్ ఉన్న కాడ ఏం చేయమంటుండు, ఈ రెండింటిని మార్చాలి. ఓకేనా. సో డివిజన్ ఉన్న కాడ మైనస్ పెట్టాలి, మైనస్ ఉన్న కాడ డివిజన్ పెట్టాలి. డివిజన్ ఉన్న కాడ మైనస్ ఉన్న కాడ డివిజన్ మారుస్తున్నాం. మళ్ళీ ఈక్వేషన్ మారుస్తున్నది 13 + 6. డివిజన్ ఉన్న కాడ ఏం చేస్తున్నాం -12, మైనస్ ఉన్న కాడ డివిజన్ 4 × 5. సో కొట్టేయాలి, డివిజన్ ఉంటే కొట్టేయాలి. ఫస్ట్ అన్నిటికంటే బాడు మాస్లో ఏముంది, బాడు మాస్లో ఏముంటుంది, బాడు మాస్ అంటేనే ఫస్ట్ డివిజన్ ఉంటుంది. ఇలా డివిజన్ ఉన్నది 4 లెక్కలో కొట్టేస్తే 4 3. ఓకే. సో మనకి ఏమొస్తుంది 13 + 6 - 3 × 5. 13 + 6 ఎంత అవుతుంది, 19 అవుతుంది. సరే 13 + 6 ఎంత అవుతుందో అది అట్లనే ఉంచండి. సో ఫస్ట్ ఈ 2 చేయాలి, గుణకారం చేయాలి కాబట్టి 3 5 15 అవుతుంది. ఏమొచ్చింది 13 + 6 3 5 15. 13 + 6 ఎంత అవుతుంది 19, 3 5 15. 19లోకి వెళ్ళి 15 తీస్తే 4 వస్తుంది ఫ్రెండ్స్. 4 కావాలి రావాల్సింది 4, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. సో ఈ ట్రిక్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకేనా. ఈ ట్రిక్ను ఉపయోగించి కొన్ని మనం ఫాస్ట్గా చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్. సో దీంట్లో బాడ్ మాస్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్పిన నేను, ఇవన్నీ రైల్వే ఎగ్జామ్లో వచ్చినటువంటి సమస్యలే. దాని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ నేను మీకు హోంవర్క్ ఇస్తా, మంచి టఫ్ క్వశ్చన్లు తీసుకొని ప్రాక్టీస్ చేయండి. సో మిగతా దీంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ అయితే తర్వాత చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.